గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆయన ఇచ్చు బహుమానమే. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రపంచవ్యాప్తిగా సుమారుగా 800 కోట్ల ప్రజలు, వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారు ఈ భూమిని కంటే, మరి ఒక తల్లి ఒక తండ్రి ద్వారానే ఈ భూమినికి అందరూ కూడా వచ్చిన వారు. ఏమండి, వారందరూ కూడా ఈ భూమినికి వచ్చిన వారే. అంటే ఈ భూమినికి ఒక తల్లి తండ్రి గర్భము నుండి ఈ భూమినికి వస్తున్న పిల్లలందరూ కూడా ఎవరి పిల్లలు అంటే వారు దేవుని పిల్లలు. వారు దేవుని పిల్లలు. అందుకోసము కీర్తనకారుడు రాస్తూ ఏమన్నాడంటే, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు మనుషులందరికీ కూడా ఏమిచ్చాడు? బహుమానాలు ఇచ్చాడు. పెళ్ళైతే ఎంతోమంది కూడా పెళ్ళికి గుర్తుగా వచ్చిన వారి తరపున ఏదో ఒకటి బహుమానం ఇస్తూనే ఉంటారు. బర్త్డే జరిగితే ఆ బర్త్డేకి గుర్తుగా ఏదో ఒకటి బహుమానము ఇస్తూనే ఉంటారు. అలాగనే దేవుడు కూడా ఈ మనుషులను జ్ఞాపకం చేసుకొని తనకంటూ ఒక బహుమానం ఉండాలని ఏమిస్తున్నాడంటే పిల్లలను ఇస్తున్నాడు. ఇదిగో ఈరోజు మన ఊళ్ళో పిల్లలు ఉన్నారంటే ఎవరు అనుగ్రహించారు? దేవుడే అనుగ్రహించాడు. మరి వారందరినీ కూడా ఈ లోకంలో దేవుడు కుమారులనైతే స్వాస్థ్యంగాను, పిల్లలందరినీ కూడా ఆయన గర్భఫలంగా, అదేవిధంగా మరి బహుమానంగా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. మరి ఇచ్చిన గర్భఫలాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తిరిగి ఆయన కొరకు పెంచాలి అంటున్నాడు. ఏమండి, కింద వచ్చిన మనం చదువుకుంటే ఒక చక్కటి మాట ఉంది. 4వ వచనం, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అన్నారు ఇక్కడ. ఏమంటే ఇప్పుడు యవన కాలంలో పుట్టిన వారంటే యవన కాలంలో త్వరగా పెళ్లి చేసుకుని పుట్టిన పిల్లలు కాదు. ఏమండి, యవన కాలంలో చాలా మందికి పెళ్లి చేస్తున్నారు. కొంతమందికి తల్లిదండ్రులు చేసి, కొంతమంది వారే చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా యవన కాలంలో వివాహం జరిగి దేవుడు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఇస్తున్న గర్భఫలము యవన కాలంలో పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏంటంటే యవన కాలంలో పుట్టారు కాబట్టి వారు బలవంతంగా ఉండంటే అనేక మంది ఈరోజు హాస్పిటల్ పట్టడం లేదు రోగాలతో. యవన కాలంలో పిల్లలండి, నేను పెద్దవాళ్ళ గురించి వృద్ధుల గురించి చెప్పడం లేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళారంటే చిన్న చిన్న పిల్లలు దేంతో, కిడ్నీతో ప్రాబ్లం, తర్వాత ఏంటండి షుగరు, బీపీ ద్వారా ప్రాబ్లం, చిన్నపిల్లలే. అంటే మరి యవన కాలంలో పుట్టిన వారు ఏంటంటే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. ఇక్కడ అంటే కుమారులు దేవుడిచ్చు స్వాస్థ్యము, అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. కిందికి రాగానే యవన కాలమందు అన్నాడు ఇక్కడ. అంటే ఏ కాలం అంట? యవన కాలం. అంటే చిన్నప్పటి నుండి వారిని పెంచి యవన కాలంలో వారిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అది పుట్టడం, దేవునిలో పుట్టడం. వారు ప్రభు నమ్ముకొని దేవుని కొరకు బ్రతుకుతూ రాబోతున్న ఎదురుబోతున్న పాపాన్ని ఎదుర్కొని జయించి వారు దేవుని కొరకు బ్రతికిన పిల్లలే యవన కాలమందు పుట్టిన పిల్లలు. మరి ఇదిగో బెంజమిన్ అన్న గారికి, వారి సతీమాన్ గారికి ప్రేమించి దేవుడు కుమారుని సంతానం అనుగ్రహించారు.
మరి అనుగ్రహించిన కుమారుని ఏం చేయాలండి అండి? బలవంతుని చేతిలో పెట్టాలి. ఎవరు బలవంతుడు? దేవుడు. బలవంతుని చేతిలో బాణంగా తయారు చేయాలి. ఏ విధంగా? చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు ఏం చేస్తుంటారో తెలుసా? పెళ్లి వయసు రాగానే చక్కటి ఆహారం అందజేస్తుంటారు కదా, పుష్టిగా ఉండాలని. కొంతమంది ఇంకా చుట్టుపక్కల పరిసరాల వారికి ఇబ్బందిని బట్టి వారి కుమారులు ఏం చేస్తుందో తెలుసా? దేనికైనా సిద్ధపడి ఉండాలని బలవంతులను తయారు చేస్తుంటారు. కొట్లాడడానికి, తన్నడానికి, ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి ఏం చేస్తుంటారు? పిల్లల్ని బలవంతులుగా చేస్తుంటారు. మరి మనకిచ్చిన మన పిల్లలను మనం బలవంతులుగా చేస్తున్నామా? మన పిల్లలు ఏ విధంగా బలవంతులుగా ఉన్నారు? బలవంతుని చేతిలో బలంగా ఉన్నారా, లేదా లోక బలంతో ఉన్నారా? ఈ లోక బలము ఏంటండి? ఈ లోక బలము ఒకనాడు గతించిపోతుంది. ఈ లోకంలో ఉన్న అందాలు ఏదైనా కానీ ఒకనాడు గతించిపోతుంది. మరి నిత్యం ఉండేది ఏది? ఇదో యవ్వన కాలంలో పుట్టిన పిల్లలను, చిన్న పిల్లలుగానే వారిని ఏం చేయాలి? ఏం చేయాలి? దేవునిలో పెంచాలి. మరి పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఇప్పుడు బెంజమిన్ అన్న గారు, ఆయన సతీమణి గారు ఎందులో ఉండాలి? దేవునిలో ఉండాలి. వారు దేవునిలో ఉంటేనే కదండి వారి పిల్లలు దేవునిలో పెంచగలుగుతారు. అంతేనండి. ఉదాహరణ ఒక మాట చెప్తాను. మన బిందెలో నీళ్ళు ఉంటేనే మనకి ఎవరికైనా మనము నీళ్ళు ఇవ్వగలుగుతాం. మనతోనే నీళ్ళు లేకపోతే, అలాగనే మనతోనే భక్తి లేకపోతే, మనమే దేవుని నమ్ముకునకపోతే రాబోయే తరానికి మన పిల్లలకు ఏం నేర్పించగలుగుతాము? కాబట్టి అలా నేర్పించలేదు. కాబట్టి ఈరోజు దొంగలుగా, వ్యభిచారులుగా, భయంకరమైన స్థితిలోకి యవన కాలం వెళ్ళిపోతుంది. మనమందరం కూడా పల్లెటూరులో ఉన్నాం, మనకి తెలియదు. ఒక పట్టణానికి వెళ్తే యవనస్తుడు చేసే పనులు ఏంటో తెలుసా? చాలా భయంకరమైనవి. చదువుకోవడానికి మనం దూరంగా పంపిస్తాం. మంచిగా చదువుకోవాలి, లైఫ్లో ఒక చక్కటి గోల్ని రీచ్ కావాలి, సక్సెస్ పొందాలని. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీరు పంపించారు పిల్లలను, ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మత్తు పదార్థాలకు అలవాటై నేటికి డ్రగ్స్ తీసుకుంటూ యవన కాలాన్ని, జీవితాన్ని సగంలోనే ముగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సగంలోనే చాలామంది. మీరు వెళ్ళండి, ఎక్కడైనా శాంతినగర్కి వెళ్తే కానీ, హైజాకి వెళ్తే కానీ యవన కాలం 17 సంవత్సరాలు, 18, 20 లోపల చనిపోయిన వారి ఫోటోలు పెడుతుంటారు. చూసారా? కీర్తి శేషులని. ఏంటి వారి వయసు ఏంటి? వారు చనిపోయే వయసేనా? వారు చనిపోయే వయసు కాదది. మరి ఏం చేస్తున్నారు? ఇదిగో దేవుడైతే ప్రేమతో పిల్లల్ని ఇస్తున్నాడు, అంతే కదా? ఒంటరి జీవితం గడపలేక పిల్లలు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పిల్లలున్న వారికి తెలియదు, పిల్లలు లేని వారికి తెలుస్తుంది. అలా ఉండకూడదు అని దేవుడు ముందుగా జగతి పునాది వేయబడక ముందే, ఈ లోకాలే లేనప్పుడు, నేను లేనప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు లేనప్పుడు తండ్రి అనే దేవుడు ఎలా ఉన్నాడంట? ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనాన్ని తను భరించలేక ఇదిగో నీకు గర్భంలో పిల్లల్ని పుట్టిస్తున్నాడు. మరి పెంచారా మీ పిల్లల్ని దేవుని కొరకు? బలవంతుని చేతిలో పెట్టారా? సమాజంలో మంచిగా ఉండాలని ఒక మంచి చదువులకు పంపిస్తున్నాము, అంతే కదండి? సమాజంలో మంచిగా ఉండాలని, మనం ఎన్ని కష్టాలు పడైనా వారు సంతోషంగా ఉండాలని వారి కొరకు మనం పనులు చేసి వారిని పెంచుతున్నాం. మరి ఇంతగా లోకంలో పెంచాము, ఇంతగా చదువులో పెంచాము, ఇంతగా దీనిలో పెంచాం. మరి దేవునిలో పెంచారా మీ పిల్లల్ని? అంతండి, చెప్పండి. ఏమన్నాము? మన పిల్లలు చదువుకోకపోతే కొడతాం, మన పిల్లలను సరిగా ఉండకపోతే కొడతాం. కానీ ఈ లోకంలో చాలామంది కూడా
తమ పిల్లలను దేవుని కొరకు పెంచాలనే మాట మర్చిపోయారండి. ఎప్పుడైనా చెప్తారా మీ పిల్లలకు, నాయన ప్రార్థన చేసుకో, దేవుడు మనకు ఊపిరిచ్చాడు, గాలినిచ్చాడు, ఇదిగో మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే దేవుడు అని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ పిల్లలకు మీరు నేర్పించారా? అలా ప్రేమించలేదు కాబట్టి నీ కళ్ళ ముందర చేయరాని కార్యక్రమాలు చేస్తున్నాం. మనం చెప్పం కాబట్టి మన చేయి జారిపోయిన తర్వాత ఇతరులతో చెప్పుకుంటాం, ఏమని, ఇదిగో నా పిల్లలు నా మాట వినడం లేదు. ఏంటంటే ఇదిగో నా పిల్లలు మాట వినడం లేదు, వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు, లోకంలో చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయారు. ఎందుకు చిన్నప్పటి నుంచే చెప్పొచ్చుగా అని ఇశ్రాయేలుకు ద్వితీయోపదేశ ఖండంలో చెప్తాడు. ఏంటంట, నువ్వు నేర్చుకుని వాటిని నీ పిల్లలకు, వారి పిల్లలకు ఏం చేయాలంట, కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు. అంటే రెస్ట్ లేదు అక్కడ, లేదు, చెబుతూనే ఉండాలా. వాటిని ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో, లేదా నీ పిల్లలు మార్చుతారేమో, వాటిని ఏం చేయాలంట, నీ బాసికంగా కట్టుకోవాలి, నీ తలకు బాసికంగా కట్టుకోవాలి, నీ ఇంటికి గడపల మీద రాసుకోవాలి. అంటే దేవుని మాటలు అంత విలువైనటివి. ప్రపంచంలో మేధాలు సైతం లేదా శాస్త్రవేత్తల సైతం మార్చని మాటలు ఇదిగో దేవుడిచ్చిన ఈ జీవ గ్రంథం ద్వారా మార్చగలుగుతుంది. కాబట్టి విలువైన ఈ జీవితాలను దేవుడు ప్రేమించి మనకిస్తున్న ఈ గర్భఫలాలను ఎవరి కొరకు ఇవ్వాలి? తిరిగి దేవుని కొరకు పెంచాలి. వారు చెడిపోయి పాపం చేసే మనమందరం కూడా ఆదాము గుండా వచ్చిన పాపము ఇప్పటి వరకు కూడా వెళ్తూనే ఉంది. ఆ పాపము నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు, ఆ తండ్రి అనే దేవుడు ముద్దుల కుమారుడు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. ఎందుకు? ఎదుగో తన పిల్లలందరినీ కూడా రక్షించుకోవాలని, తిరిగి తన పిల్లలు తన యొద్దకు రావాలని, తాను పరిశుద్ధుడు కాబట్టి తన పిల్లలు కూడా ఎలా ఉండాలంట, పరిశుద్ధంగా ఉండాలని 2024 సంవత్సరాల కిందట యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఆ కలువరిశిల్లో తాను చంపేసి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి మృత్యుంజయుడై ఆయనను మరణం బంధించలేనందున ఈరోజు ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు. కాబట్టి ఈ కూటంలో మీ పిల్లలను ఇంకా ఎవరైనా దేవునికి అర్పించకపోతే, దేవునికి అప్పగించకపోతే, మీరు భక్తిగా లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. రేపేమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మనిషి ఏ పాటి వాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కాబట్టి సమయం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలన్నాడు. సమయం ఉండగానే ఇంటిని అంటే పగలున్నప్పుడు ఇంటంతా దులుపుకోవడం కాదు. ఈ జీవితం ఉన్నంత వరకు మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు, మన కుటుంబం ఎలా నడుచుకుంటుంది, ఎలా ఉండాలి, ప్రజల మధ్యలో ఎలా జీవించాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలని కట్టుకోవడమే ఇల్లు అనడం. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో బెంజమినుకు ఆయన సతీమణి గారికి దేవుడు ప్రేమించిన గర్భఫలం, మరి కుమారునిగా వారెంతగా దేవుని కొరకు పెంచుతున్నారో ఒకసారి ఈ కూటంలో జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళే కాదు, ఆ ఇరుగురు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో పిలిచారు. మరి మీ కుటుంబాల్లో మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఈ రాత్రి చనిపోతే అందరూ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా కుటుంబం వారిగా? లేకపోతే ఇదే మిక్కులు అనుకున్న సమయం. రేపేమి సంభవిస్తుందో తెలియదు. రేపేమి నీ పిల్లలు ఎలా పెరుగుతారో తెలియదు. రేపు నీ పిల్లలు చదువుకోవడానికి దూరంగా పంపిస్తున్నావా, వారు ఎలా పెరుగుతారో ఎవరికి తెలియదు. కాబట్టి అలా చెడిపోకూడదు అనుకుంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవాలని ప్రేమతో ఈ మాటకు తెలియచేసి ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మిగతా సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి,